నమస్కారం అండి. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ అయాన్ డిజిటల్ వాటర్ లాగింగ్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది చాలా ఫేమస్ అయిపోయింది లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో. ఎందుకంటే ఈ చిన్న వర్షం పడ్డా సరే ఇక్కడ వాటర్ లాగింగ్ అవ్వడం అనేది బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అవుతున్నది. చాలాసార్లు సాయంత్రం పూట పడ్డ వర్షానికి స్కూల్ పిల్లలు అదే టైంకి రావడం, పేరెంట్స్ కొద్దిగా ప్యానిక్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇది వరకు కట్టుకునేటువంటి బాక్స్ డ్రైన్ ఏదైతే ఉందో అది కొద్దిగా డిజైన్లో చాలా వరకు ఆ డిజైన్ కొద్దిగా అంటే అనుకూలంగా లేక వచ్చిన ప్రాబ్లం ఇది వరకు ఉన్న ప్రాబ్లం కాదు. ఇది బాక్స్ డ్రైన్ కట్టిన తర్వాత వచ్చిన ప్రాబ్లం అది. దాన్ని రెక్టిఫై అవుతాందుకు ఇటు రిట్రీట్ కాలనీ వాసులను ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను కొద్దిగా వాళ్ళని కూడా కన్సిడరేషన్ చేసుకొని ఎవ్వరికి ఇబ్బంది కాకుండా మళ్ళీ లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ నీళ్ళు ఇటు వచ్చేటట్టు లెవెల్ చూసుకోవడం ఇవన్నీ అన్నీ కూడా సిమ్యులేట్ అయ్యి అన్నిటికి కూడా అమికబుల్గా నీళ్లు పోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి రేస్ కావద్దు లెవెల్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్ లాస్ట్ ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క దీంతో ఈ వరకు ముందుకు వచ్చింది. ఇవాళ ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అవుతున్నది. ఇక ఈ అయాన్ డిజిటల్ వాటర్ లాగింగ్ పాయింట్ కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఈ యొక్క వాటర్ పైప్ లైన్ ఏదైతే స్టామ్ వాటర్ పైప్ లైన్ కనుక ఇది ఫిక్స్ అయితే దీనికి సహకరించినటువంటి రిట్రీట్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చి ఈ వర్క్ ఎగ్జిక్యూషన్కి ఇది చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి ఇక్కడ లోకల్ రెసిడెంట్సే కాదు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఇంకా కాదులేదు, ఇట్లనే ఒక చెరువు కట్ట లెక్క కట్టిండ్రు, ఇది ఇట్లనే నీళ్ళు నిలబడుతున్నాయి అని అనుకునేదానికి సొల్యూషన్ అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఏంటనేది ఆయనకు తెలుసు, అది ఎట్లా చేయాలనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఇవాళ ప్రాబ్లం సాల్వ్ అయిందండి. దీనికి అందరూ కూడా హర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అల్వాల్ కమిటీయే కాదు లోకల్ రెసిడెంట్స్ కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.